శ్రీలక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమ. ఆండాళ్ తిరువడిహళే శరణం. ఈరోజు మన ఆండాళ్ 9వ గోపికను నిద్రలేపుతున్నది. ఈ 9వ గోపిక మంచి మాటకారి. క్రితం రోజు ఏం చెప్పిందంటే, కంగారు పడకండి, అందరూ హాయిగా నిద్రపోండి, నాకు ఏ అలారం అవసరం లేదు, నేను పొద్దున్నే లేచి మిమ్మల్ని నిద్రలేపుతాను అని ఎంతో నమ్మకంగా చెప్పింది. కానీ ఇంకా ఈమె లేవలేదు. తానే అందరికంటే ముందుగా మేల్కొని తక్కిన వారిని లేపెదను అని చెప్పిన గోపిక తన పూర్వానుభవముచే అనగా శ్రీకృష్ణానుభవముచే మైమరచి చక్కగా ఇంకా నిద్రపోతూనే ఉన్నది. నిన్నటి వాగ్దానం ఏమైందో ఏమో, నిన్ను నమ్ముకుంటే నువ్వు లేచినట్లే మమ్మల్ని లేపినట్లే అని కొంచెం బాధను వ్యక్తపరుస్తూ బయట గోపికలు ఈమెను నిద్రలేపుతున్నారు. ఈరోజు ఇతర గోపికలను మేల్కొల్పుట మరచిపోయి ఇంటియందే ఉండిపోయిన 9వ గోపికను మేల్కొల్పుతున్నారు. 14వ పాశురము. ఉంగళ్ పుళై కడై తోటత్తు వావియుళ్ செங்கழு நீர்வாய் நெகிழந்து ஆம்பல்வாய் கூம்பினஹான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் யசுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడ ఏలూరెంబావాయ్. నీ పెరటి తోట బావిని నిండుగానున్న ఎర్ర తామరలు వికసించే, కలువలు మొగిడే కాషాయ వస్త్రముల వెల్ల పల్వరునలన్ జోగులర్చింప గుడి జొరబోవుచున్నారు. మము ముందే మేల్కొల్ప మాట ఇచ్చియూ సిగుమాలితివి పున్నమ్మ మాటకారివిగదే. కరములన్ శంఖ చక్రముల దాల్చినవాడు పొడవు చేతులవాడు పుండరీకాక్షుడు మనకు దైవము, అతని మనసార కీర్తింప లేచిరావమ్మ నోరాచి పిల్చెదమిప్పుడు నోరాచి పిల్చెదమిప్పుడు. ఈ పాశురంలో నిద్ర మేల్కొల్పబడు గోపిక ముందు రోజు రాత్రి నేనే అందరినీ తెల్లవారుజామున మేల్కొల్పుతాను అని పలికి ఇప్పటికి నీ నిద్ర మేల్కొనక ఉండినది. అట్టి గోపికను ఈ పాశురంలో మేల్కొల్పుతున్నారు. ఓ పరిపూర్ణురాలా, నీ ఇంటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర కలువలు వికసించినవి, నల్ల కలువలు ముడుచుకుని పోవుచున్నవి. సాధారణంగా ఎర్ర కలువలు సూర్యస్పర్శచే వికసిస్తాయి, నల్ల కలువలు చంద్రస్పర్శచే వికసిస్తాయి. ఇప్పుడు ఇక్కడ నల్ల కలువలు ముడుచుకుని పోతున్నాయి అని చెప్తున్నారు. అంటే తెల్లవారుతున్నది, ఇంకనూ తెల్లవారుతున్నట్లు తెలియరాలేదా, లెమ్ము అని అంటున్నారు బయట ఉన్న గోపికలు. లోపలి బాలిక ఏమంటున్నదంటే, ఎర్ర కలువలు లేవు, నల్ల కలువలు లేవు, మీరు మా ఇంటి దగ్గరకు రాగానే మీ ముఖం ఎర్ర కలువల వలె అద్భుతంగా వికసిస్తున్నది, నేనింకా లేవలేదు కదా, అందుకని మీ ముఖం నల్ల కలువల వలె వాడిపోయింది. మీరు నా మీద కోపం వచ్చి తెల్లవారిందని అంటున్నారే కానీ ఇంకా తెల్లవారలేదు అని అంటున్నది లోపలి బాలిక. ఈ మాటలలోని ఆంతర్యం ఏమిటంటే, ముందు రోజు రాత్రి కృష్ణుడు వాళ్ళింటికి వచ్చాడు. ఈ గోపిక కృష్ణుడు ఇద్దరూ దాగుడు మూతలాట ఆడిరి. అనగా రేపు శ్రీకృష్ణుని దర్శించుకుంటాము అనే అపరిమిత ఆనందంతో తెల్లవార్లు శ్రీకృష్ణుని గురించే ఆలోచిస్తూ సరిగా నిద్రపోలేదు ఈ బాలిక అని అర్థం. మరొక విశేషమైన అర్థం ఏమిటంటే, స్వామి ఏమో పుండరీకాక్షుడు అనగా ఎర్ర కలువల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఈ గోపిమ్మనేమో అసితేక్షణ అనగా నల్లటి కన్నులు కలిగినది. వెనుక నుండి వచ్చిన శ్రీకృష్ణుడు ఈ గోపిక కళ్ళను మూయడం చేత నల్ల కలువలు ముడుచుకుని పోయినాయి అని మర్మగర్భంగా పలుకుతున్నారు ఆండాళ్ గోష్ఠి. అనగా ముందు రోజు మీరాడిన ఆటలు మాకు తెలుసు అన్న భావన ఈ పాసుర వాక్యములలో ద్యోతకం అవుతున్నది. నల్ల కలువలు వాడిపోయాయి, తెల్లవారింది లెమ్మని మొదటి గుర్తు చెప్పారు. ఇప్పుడు రెండవ గుర్తు ఏం చెప్తున్నారంటే,
అమ్మా, ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పలువరస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన చేయుటకై పోవుచున్నారు. ఇచట తెల్లని పలువరస సాత్వికమైన ఆహార సేవనానికి చిహ్నము. తెల్లని పలువరస అంటే ఇక్కడ బ్రష్తో పళ్ళు బాగా తెల్లగా తోమారు అని కాదు అర్థం. ఆహార నియమములు కలిగిన వారు అనగా సాత్వికాహారమును మాత్రమే సేవించు వారిని నోటి శుద్ధి అని అంటారు. అలాగే రెండవది మాట శుద్ధి, వాక్శుద్ధి. ఎదుటివారికి బాధ కలగకుండా ప్రియమైన, హితకరమైన మంచి మాట, మితభాషణ ఇవి పాటించినట్లయితే నోటి శుద్ధి, దీన్నే వాక్శుద్ధి అని అంటారు. ఇటువంటి వాక్శుద్ధి కలిగిన మహానుభావులు భగవద్విషయములందు అనురాగమును, ఇతర విషయములయందు వైరాగ్యమును కలిగి ఉంటారు. ఎర్రని కాషాయములను ధరించి వైరాగ్యముతో కూడిన సన్యాసులు ఆలయములలో ఆరాధన చేయుటకై పోవుచున్నారు అని చెప్తున్నది ఆండాళ్ తల్లి. అంటే అర్థమేమిటంటే, ఏ దేవాలయమైనా సహజంగా తెల్లవారుజామునే తలుపులు తెరుస్తారు. అంటే తెల్లవారింది అని అర్థం. తెల్లవారింది కాబట్టి భగవత్ సేవ చేయడానికి కాషాయాంబర వస్త్రధారణతో ఆచార్యుల వారు బయలుదేరారు అని చెబుతున్నది ఆండాళ్ తల్లి. వైరాగ్యముతో కూడిన సన్యాసులు అంటే భగవత్ సేవ గురించి మాత్రమే వీరు ఆలోచిస్తారు, ఇతర విషయాలను విడిచివేయువారు అని అర్థం. గుడి తలుపులు తెరిచారు, తెల్లవారింది లెమ్ము, మమ్ములనందరినీ ముందుగానే వచ్చి మేల్కొల్పుతానని మాట ఇచ్చి మరచితివా? ఓ మాట నేర్పరిగలదానా, శంఖచక్రములు ధరించిన వాడును ఆజానుబాహుడు అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము అని నిద్ర మేల్కొల్పుచున్నారు. ఇంకా లోపలి గోపికతో ఆండాళ్ గోష్ఠి ఏమంటున్నారంటే, మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము, నువ్వు మమ్మల్ని ముందే లేపుతానని మాట ఇచ్చావు, కానీ నీ మాట నువ్వే అతిక్రమించావు. కానీ ఇప్పటికీ నీ మాట మాకు వేదవాక్కు. నీ రూపం మాకందరికీ ప్రసాదాన్నిచ్చేది కనుక మమ్మల్ని అనుగ్రహించు. నువ్వు గొప్ప పూర్ణురాలివి, మాకు భగవంతుణ్ణి అందించకుండా నువ్వు ఒక్కదానివే అనుభవిస్తావా? మేమంతా శ్రీకృష్ణ అనుభవం లేక కృషించిపోతూ ఉంటే నువ్వు ఒక్కదానివే అలా అనుభవించడం తగునా అని లోపల ఉన్న గోపికతో తమ ఆవేదనను తెలియపరుస్తూ తమతో లోపలి గోపికను కలుపుకుని వ్రతమునకు బయలుదేరిరి. విశేషాంశములు మరొక్కసారి. సన్యాసులు అనగా సాత్వికులు. భగవంతుని అర్చించుటకు సాత్వికులే అర్హులు. వారు కాషాయములను దాల్చుట వైరాగ్యమునకు చిహ్నము. కాషాయము భోగ విరక్తికి, వైరాగ్య రక్తికి గుర్తు. ఈమెను, ఈ బాలికను పూర్ణురాల అని సంబోధించుటలో ఈమె పరమాత్మనే కాక అతనిలోని గుణములను కూడా ఉపాసించుటచే పూర్ణోపాసన నిష్ఠయైనది అనే భావము ఇమిడి ఉన్నది. ఈ పాసురమున శ్రీనాథమునుల వలె భక్తి జ్ఞాన వైరాగ్యములచే పూర్ణులైన భాగవతోత్తములను ఒకరిని నిద్రలేపి వ్రతమునకు బయలుదేరిరి. జై శ్రీమన్నారాయణ.